పవన్ కళ్యాణ్ గారు స్టేషన్ కొనేస్తారు కదా. ఇదిగో ఇది హైదరాబాద్ సెట్, ఇదిగో ఇది ఏమో నెల్లూరు సెట్. గబ్బర్ సింగ్లో అత్తారింటి దారి లాస్ట్ సీన్లో వచ్చేసి స్టేషన్ మొత్తం కొనేస్తాడు. అబ్బా నెల్లూరు అట చూడండి. ఇక్కడ కూడా మా అత్తగారు ఊరు నన్ను వదల్లా. నెల్లూరు సినిమాలో ఏదో షూట్ చేస్తూ వదిలేశారు. మేబీ తమిళ మూవీ దీనికోసం వేస్తుంటున్నారు. కనెక్టివిటీ నెల్లూరు సిటీతో ఆ మాత్రం కనెక్టివిటీ ఉందన్నమాట. అయితే సో ఎక్కడేమో నెల్లూరు ఉంది, అటువైపు సంథింగ్ ఆలూరు సంథింగ్ ఈజ్ దేర్. స్టేషన్ మొత్తం కొనేసాడు కదా అత్తారండి దారి క్లైమాక్స్ సీన్లో. ఇది కొన్న స్టేషన్ ఇదే. మనకు కూడా అమ్ముతారట, 250 కట్టాలి అంతే ఒక గంటకి. రైట్. మా ఊడికి పెచ్చ ఆకలేస్తుంది. వచ్చా సిల్లడా. ఒరిజినల్ రైల్వే స్టేషన్ సెటప్. రైల్వే స్టేషన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో నీకు సెట్లో ఏం డిఫరెన్స్ ఏముండదు. యాజ్ దట్ ఈస్ ఇట్ వోంట్ బీ సీన్స్ లైక్ అన్రియల్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ సెటప్. కంప్లీట్ సెషన్లానే ఉంటుంది. టైమింగ్స్ ఎవ్రీథింగ్ ఈస్ హియర్. రైట్. మమ్మల్ని విజిట్ అయిపోయిన తర్వాత చూసుకోవడం కోసం రిటర్న్ బస్సులు అనమాట. రైట్. చెప్పాక మోడికి చాకలి అవుతుందని ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అర్జెంట్గా వెళ్ళిపోవాలి మేము. అది చెప్పా కదా. అటువైపు హైదరాబాద్ రైల్వే స్టేషను, ఫ్రంట్ నుంచి తడా రైల్వే స్టేషను. ఇంతకుముందు ఏదో రైల్వే స్టేషన్ ఉందో చించేశారు. ఫ్రంట్లో ఇంకో బోర్డు ఏదన్నా సరిగ్గా ఉంటుంది అనమాట. రైట్. అంటే తమిళ మూవీస్ ఏమైనా తీసుకున్నప్పుడు బోర్డర్లో తడా కాబట్టి తడా రైల్వే స్టేషన్ అని పేసి పెట్టేస్తారు. సో మనం ఏమైనా పెట్టుకున్నప్పుడు తమిళ నేమ్స్ అవి పెట్టేస్తూ ఉంటాం అనమాట. సో ఇటువైపు ఏదైనా రైల్వే స్టేషన్ పేరు పెట్టారా అని చూస్తున్నాను అంతే, ఏం లేదు. చెకింగ్ వెదర్ సంథింగ్ నేమ్ ఈజ్ హియర్ ఆర్ నాట్. నథింగ్ వాస్ దేర్. రైట్.